హాయ్ గైస్ వెల్కమ్ టు సుభాష్ మూవీ రివ్యూస్ యూట్యూబ్ రివ్యూ ఛానల్. ఈ ఈజ్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ మా బేగం తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. యాక్టర్ వచ్చేసి తృప్తి డిమిరి గారు, అదే యానిమల్ మూవీలో సెకండ్ హీరోయిన్ కింద, మాధురి దీక్షిత్ అండ్ రేసుగుర్రంలో కింద చేసిన యాక్టర్ కూడా ఉన్నారు. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు పెద్ద రివ్యూ ఇచ్చాను, చెక్ చేయండి. దాంతోపాటు ప్యాట్రియాట్, కేడీ ది డెవిల్, అగ్లీ స్టోరీ అనే రివ్యూస్ కూడా ఇచ్చాను. ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇక మూవీ విషయానికి వస్తే నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది. స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, మాధురి దీక్షిత్ పక్కింట్లో ఉన్న అతను మన ఇంట్లోకి వచ్చి చనిపోయారని కూతురులకు ఫోన్ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళు వస్తారు. ఆ తర్వాత ఏమైందనేదే రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ గురించి మాట్లాడుకుంటే, మాధురి దీక్షిత్ గారు బాగా వేశారు. మాధురి దీక్షిత్ కూతురు కింద యాక్ట్ చేసిన తృప్తి డిమిరి అనే యాక్టర్ బాగా చేశారు. ఇంకో యాక్టర్ కూడా ఉన్నారు, మాధురి దీక్షిత్ కూతురు కింద వేసిన యాక్టర్. ఆ యాక్టర్ కూడా బాగా చేశారు. ఇంకా రేసుగుర్రంలో విలన్ కింద వేసిన యాక్టర్ కూడా చాలా బాగా చేశారు. మ్యూజిక్ ఇద్దరు కొట్టారు, ఆకాశదీప్, సేన్ గుప్తా అని సాంగ్స్ మాత్రమే కొట్టారు. 4 సాంగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకొకటి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి శుభజిత్ ముఖర్జీ అని కొట్టారు, ఇతను కూడా బాగా కొట్టారు మ్యూజిక్. ఇంకా డైరెక్టర్ వచ్చేసి సురేష్ త్రివేణి అని, ఇతని డైరెక్షన్ వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుక్క పెట్టేలా కాకపోయినా కూడా ఒక డార్క్ కామెడీ జోనర్ కింద డీసెంట్ అనిపించింది. ఇందులో ఆడవాళ్ళు పడే కష్టాన్ని చాలా కామెడీ వేలో తీసుకెళ్లారు, కొన్ని చోట్ల సస్పెన్స్గా కూడా తీసుకెళ్లారు. ఆడవాళ్ళు పడే బాధని, కష్టాన్ని కామెడీ కింద తీసిన వాళ్ళకి, ఇలాంటి సినిమాలు నచ్చే వాళ్ళకి మాత్రమే ఈ సినిమా నచ్చుద్ది, మిగతా వాళ్ళకి నచ్చదు. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి, ఈ మూవీ అనేది ఆడవాళ్ళ కష్టాలని కామెడీగా చూపించడం అనేది చాలామందికి నచ్చకపోవచ్చు. సినిమా వచ్చేసి అక్కడక్కడ కాదు, కొన్ని చోట్ల కొద్దిగా స్లోగా ఉన్నట్టు అనిపించింది. ఇవి మైనస్ పాయింట్స్. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.3/5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఇంక ఈ మూవీ ఎంతమంది నెట్ఫ్లిక్స్ ఓటీటీలో చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ పెద్ద రివ్యూ ఇచ్చాను, చెక్ చేయండి. దాంతోపాటు ప్యాట్రియాట్, కేడీ ది డెవిల్, అగ్లీ స్టోరీ అనే రివ్యూస్ కూడా ఇచ్చాను. ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. నా వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.